గెరాసేన అనే ప్రాంతం, దయచేసి ఎవరండి ప్లీజ్, గెరాసేన అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒకనొక సమయంలో వెళ్ళవలసి వచ్చింది. ఆయన అక్కడికి వెళ్ళారు. ఈ విషయాలన్నీ మనకు తెలిసిన విషయాలే. వెళ్ళినప్పుడు శ్యామ అనే పేరు పట్టిన ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతున్నాడు. నజరేయుడైన యేసు, నాతో నీకేమి పని? అలా మాట్లాడుతున్న తరుణాల్లో మొత్తం మీద అతనిలో ఉన్న ఆ శ్యామ అనే దయాన్ని వదిలిపెట్టిన తర్వాత వెంటనే ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను కూడా నీతో పరిచయం చేయడానికి వస్తాను అన్నాడు. ప్రభు ఏమన్నాడంటే, అరే బాబు, నువ్వు చెప్పాలనుకున్నది ఏంటో ఆ విషయాన్ని ముందు ఎవరికి చెప్పాలంటే అందరికీ చెప్పడం కాదు, ఎక్కడెక్కడికో వెళ్ళి చెప్పడం కాదు, మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాలని అన్నాడంటే ప్రభు, నీ ఇంటిలోనికి వెళ్ళి నువ్వేం చెప్పాలనుకున్నావో ఆ విషయాన్ని చెప్పు అని చెప్పి ప్రభు అన్నాడు. కారణం ఏంటంటే ఇలా అక్కడ ఏ విషయం చెప్పాలని అనుకున్నాడంటే, యేసుక్రీస్తు వారు నన్ను స్వస్థపరిచారు, ఈ విధంగా దయ్యాల చేత బాధపడుతున్న తరుణాల్లో నన్ను స్వస్థపరిచి బాగు చేశాడు అనే విషయాన్ని మొట్టమొదటి ఎవరికి తెలియాలంటే ఇంటిలో తెలియాలి, తర్వాత బయట అందరికీ తెలియాలని యేసుక్రీస్తు ప్రభువు తెలియజేశారు. ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు తెలియజేశానంటే, నాకు ఉన్న ఆ బాధ ఏంటంటే నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనందరం దళితులమే. దళిత మీటింగు అని అంటే దళితులు కైకూరులో ఇందాక శామ్యుల్ గారు చెప్పాడు ఒక మాట. ఎంతమంది ఉన్నారంటే కైకూరు? 76,000 మంది ఉన్నారు. ఓటింగ్ కనీసం మన క్రైస్తవ దళితులు ఎంతమంది ఉన్నారు? కనీసం సేవకులు వచ్చిన ఈ హాల్లో నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మనమందరం కలిసి కైకులూరు నియోజకవర్గం కనుక కైకులూరు నియోజకవర్గంలో ఉన్న ఎన్నైతే ఫెలోషిప్లు ఉన్నాయో అన్ని ఫెలోషిప్లు ఒకరోజు యోహాన్ అన్నయ్య గారికి చెప్తా ఉన్నాను. అంటే అన్నగారు పెద్ద ఆయన కనుక ఫెలోషిప్లు అందరినీ పిలవండి, పిలిచి కూర్చోబెట్టండి, అందరితో మాట్లాడి ఒక తాటి మీదకి తీసుకుని రండి. అందరం కలిసి నియోజకవర్గం కైకులూరు కనుక కైకులూరు నుండి ఈ దళిత యొక్క చైతన్యాన్ని ప్రారంభిస్తే ఇంకా మిగిలిన ముదినేపల్లి, మండవల్లి, కలిదండి ఈ 4 మండలాల్లో మరి దళితులు చైతన్యం వస్తుందని నా ఆలోచన నేను కలిగి ఉన్నాను. ఆ విషయాన్ని నేను మీతో తెలియజేస్తా ఉన్నాను. ఇలా మరి కూడి వచ్చిన మనకే చాలా బాధ, నాకే చాలా బాధాకరంగా ఉంది. ఈ దళితుల ఐక్యతగా ఉండాలి, ఐక్యతగా ఎవరు వచ్చినా ఐక్యతగా ఉండాలని చెప్తున్నారు, కానీ ఎవరికి ఐక్యత కలిగి ఉండేది? మన దగ్గర నుంచి ఐక్యత ప్రారంభం అవ్వాలి. లేదా ఒకరంటే ఒకరికి గిట్టదో, ఒకరంటే ఒకరు మాట్లాడడం ఏమండి, మరి అన్ని విధాల కలిగి ఉండి కూడా మనం ఏం చేస్తున్నామంటే నువ్వెవరురా అన్నట్టుగా, నువ్వేంటి నేనేంటి అన్నట్టుగా బిహేవియర్ మనకు ఉంది. అది కాదండి మనకు కావాల్సింది. ఐక్యత కావాలి, సహోదర ప్రేమ కావాలి. దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటున్న మనమే మనం ఏం చేస్తున్నామంటే ఒకరంటే ఒకరు తిట్టకుండా ఉంటా ఉన్నాం. ఇలాంటి విధానంలో ఉన్నప్పుడు మరి ఐక్యత ఎలా వస్తుందండి? నేను కోరుకుంటున్నాను. తమ్ముడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, శ్యామ్ గారు అన్నాడు, మనలో నుండే ఒక ఎమ్మెల్యే మన నియోజకవర్గం నుంచి రావాలన్నారు. మొన్న ఒక ఎమ్మెల్యే గారు నిలబడ్డాడు. మరి నిలబడినప్పుడు ఎన్నోట్లు ఓటు శాతం ఎంత వచ్చిందండి? మన నియోజకవర్గంలో ఎంతమంది దళితులు ఉన్నారండి? దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఆయన కూడా నిలబడిన ఆయన కూడా లోపల గారు కూడా ఏమన్నాడంటే, ఎవరికి కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పలేదు. ఐక్యత అనేది ఎలా వస్తుంది? ఈరోజు ఈ మీటింగ్ కొరకు కేవలం పోస్టులు మాత్రం పంపారు. ఎంతమంది ఫోన్ చేశారు? మీటింగ్లు ఎందుకు ఇలా డల్గా ఎందుకు ఉండాలి? నా ఆశ, నా ఆలోచన. అంతేగాని నన్ను ఎవరో ప్రోత్సహించి ఎవరు పంపలేదు. ప్రతి వాడిలో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో, స్వార్థం లేకుండా ఉంటుందో, ఖచ్చితంగా ఇలాంటి మీటింగ్స్ సక్సెస్ అవుతాయని నా ఆలోచన, నా ఆశ కూడా నేను మనవి చేస్తూ నేను ఈ మాట ముగిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, నిత్య నివాసమైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ దాసులుగా కూడి దేవ కొద్దిసేపు ఇంకో దళిత మీటింగ్లో ఆయన మా ప్రభావ పాటల ద్వారా కొన్ని మాటల చేత మా ప్రభావ ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నాము. దేవత్వ మాలో ఐక్యత దయచేయండి మా ప్రభావ. మేమందరం సహోదరులు
ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమని ప్రభు మీ లేఖనం ద్వారా మీరు మాట్లాడినట్టుగా ఆ లేఖనాన్ని ప్రభు మేము నెరవేర్చినట్టుగా సహాయం చేసి నడిపించండి. ప్రతి ఒక్కరిలో ప్రోత్సాహం దయచేయండి. ఒకరినొకరు పురుకొట్టుకునే భాగ్యం దయచేయండి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయండి. నాయన ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా ఏం చేసినా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టి మేమందరం కలిసి నేను స్థితించి మా ఐక్యత కొనసాగించడానికి సహాయం చేసి నడిపించండి. రాబో రోజుల్లో అత్యధికమైన మా ప్రభావ శత్రు సమూహం మా మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు ఆ దాడిని మేము ఎలా తప్పించుకోవాలో తెలివిగా, జ్ఞానంగా, వివేకముగా ముందుకు కొనసాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఇప్పుడు జ్ఞాపకం చేసి నీ దాసులను దీవించండి. రాబోతున్న దాసులను కూడా మీరు దీవించండి. ఆయన ద్వారా మా ప్రభావ మేము కొన్ని విషయాలు నేర్చుకుని రాబో తరం వారికి నేర్పినట్టుగా సహాయం చేసి నడిపించి మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.